హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. మీనా శృతి కిచెన్లో మాట్లాడుకుంటుంటే ప్రభావతి దొంగచాటుగా మీనా వాళ్ళ మాటలు వింటుంది. ఒకవేళ బాలు బిహేవ్ చేసినట్టు రవి కూడా నాపై కోపం వచ్చే పని చేశాడనుకో, నేను రవి ముక్కు మీద గుద్దుతా అని శృతి అనడంతో మీనా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. ప్రభావతి, అమ్మో నా కొడుకుపై ఇంత కక్ష కట్టారా అని, ఏయ్ మీనా, ఏంటే నీ ఇకలు పకపకలు హాల్ వరకు వినిపిస్తున్నాయి, ఏ సైలెంట్గా వంట చేసుకోలేవా అని అంటుంది ప్రభావతి. అయ్యో ఆంటీ, ఇప్పుడు మీనా ఏం చేసింది అని అడుగుతుంది శృతి. నీకు తెలీదమ్మా, ఇదిగో చూసారా, ఆఫీస్కి మీరు బయలుదేరే టైం అయింది, ఇంకా ఇది వయ్యారంగా వంట చేసుకుంటూ కూర్చుంటే వంట ఎప్పుడవుతుంది అని అంటారు. ఆంటీ, మీనా ఇప్పటి వరకు పువ్వులు కట్టింది, ఇప్పుడు వంట చేస్తుంది, అయినా తను ఎన్నో పనులు చేస్తుంది, మీరు ఎందుకని తను ఎప్పుడు అప్రిషియేట్ చేయరు, ఎప్పుడు ఎందుకు తను డిస్కరేజ్ చేస్తూనే ఉంటారు? ఒకవేళ మీకు ఆకలేస్తే మీరే వండి పెట్టచ్చు కదా, మీనా కోడలిగా రాకముందు ఈ ఇంట్లో వంట చేసింది మీరే కదా అని అనడంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. మీనా అలా ఇంకా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ప్రభావతి ఏమీ అనకుండా హాల్లోకి వచ్చేస్తుంది. నా పొరువంతా పోయింది అని బాధపడుతూ ఉంటే, మీనా నేను ఆఫీస్కి వెళ్తాను అని శృతి వెళ్తుంటే, ఉండు శృతి, నువ్వు ఏమీ తినలేదు కదా, వంట అయిపోవచ్చింది, నీకు క్యారేజ్ కడతాను, ఆఫ్టర్నూన్ లంచ్కి రా అని చెప్పి ఇంకా టిఫిన్ని క్యారేజ్ కట్టి మీనా పంపించేస్తుంది. ప్రభావతి, అయిపోయాయే నీ మర్యాదలు, ఏంటే కావాలని నన్ను తక్కువ చేయడానికి కదా నువ్వు నన్ను అక్కడ సమర్థించలేదు అని అంటుంది ప్రభావతి. నేను మిమ్మల్ని ఎందుకు తక్కువ చేస్తాను అత్తయ్య, మీరే అందరిలో తక్కువ అయిపోయేలా మాట్లాడుతున్నారు. నేను ఎంత పని చేస్తున్నానో మీకు తెలిసి కూడా ఎప్పుడు నేను పని చేయటం లేదనే అంటున్నారు, కానీ ఖాళీగా కూర్చుంటున్న వారు మాత్రం పని చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నారు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మీనా. అంటే ఇది నన్నే అనింది, నేను ఏమీ పని చేయకుండా ఖాళీగా ఉంటున్నానా అని ఇంక ప్రభావతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటే అప్పుడే కొంతమంది ఆంటీలు అయితే ప్రభావతి వాళ్ళ ఇంటికి వస్తారు. ప్రభావతి, ప్రభావతి అని పిలుస్తారు. హే సరళ, రారా కూర్చోండి అని చెప్పి అందరినీ కూర్చోమంటుంది. ప్రభావతి, నిన్ను చూసి ఎన్ని రోజులైందో, ఇదిగో నీకోసం మేము ఒక ఇన్విటేషన్ తీసుకొచ్చాం అని అంటారు. ఏంటిది అని అడుగుతుంది. మన పక్క ఊర్లో బ్రహ్మాండంగా దసరా ఉత్సవాలు జరిపిస్తున్నాం, గుళ్ళో అన్ని నాట్యకళలు ఉంటాయి, ఒకప్పుడు గుర్తుందా, నువ్వు నీ నాట్యంతో అందరినీ మైమరిపించేదానివి కదా అని అనేసరికి ప్రభావతి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది. ఒకప్పుడు ప్రభావతి భరతనాట్యం డాన్సర్ అనమాట. సో అలా ప్రభావతి తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇంకా మీనా అదంతా చూస్తూ ఉంటుంది. ప్రభావతి, ఇంట్లో ఈ వయసులో ఖాళీగా కూర్చునే బదులు ఒక డ్యాన్స్ స్కూల్ పెట్టుకో, అప్పుడు ప్రశాంతంగా ఒకవైపు డబ్బులు వస్తాయి, ఇటువైపు నువ్వు కూడా నీ కళని మర్చిపోకుండా ఉంటావు. అయినా ఈ మధ్య డ్యాన్స్ స్కూళ్ళకే బాగా పేరొచ్చేస్తుంది ప్రభావతి, ఒక్క డ్యాన్స్ నేర్పించినందుకే ఎంత డబ్బులు తీసుకుంటున్నారో అని అనేసరికి ఇంకా అలా గాల్లోకి ఎగిరిపోతూ ఉంటుందన్నమాట ప్రభావతి. ఏంటి, అంత డబ్బులు సంపాదిస్తున్నారా, అయితే నాకేం తక్కువ, నేను భరతనాట్యం క్లాస్ పెట్టుకుంటాను, కాకపోతే కాస్త ప్రాక్టీస్ తప్పింది, అది వస్తే చాలు అని ప్రభావతి మురిసిపోతూ ఉంటుంది. సరే మేము వెళ్ళొస్తామని ఇంకా ఆంటీస్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతారు. ప్రభావతి పైకి లేచి గట్టిగా సంకల్పించుకుంటుంది, ఎలా అయినా డ్యాన్స్ స్కూల్ పెడతాను, పెట్టి నేను పేరు తెచ్చుకుంటాను, నాట్య శిరోమణిగా పేపర్లో పడతాను, అందరూ నా దగ్గరికి వచ్చి భరతనాట్యం నేర్చుకుంటారు, కొద్ది నెలల్లోనే నాదొక పెద్ద డ్యాన్స్ స్కూల్ అవుతుంది, డ్యాన్స్ స్కూలు పెద్ద ఇన్స్టిట్యూట్ అవుతుంది, అప్పుడు నేను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోతాను అని గాల్లో మేడలు కడుతూ ఉంటుంది ప్రభావతి. ఇంకా వెంటనే అత్తయ్య, మీరు నిజంగా డ్యాన్స్ స్కూల్ పెట్టాలనుకుంటున్నారా అని అడుగుతుంది మీనా. ఏంటే, నువ్వే ఒక పూల బండి పెట్టుకున్నావు, అలాంటిది నేను డ్యాన్స్ స్కూల్ పెట్టలేను అనుకుంటున్నావా, పెట్టి చూపిస్తానని చెప్పి ఇంకలా తన రూమ్లోకి వెళ్తుంది ప్రభావతి. ఏంటి, అత్తయ్య గారు గట్టిగా సంకల్పించుకున్నట్టున్నారు, అయితే అయిపోతుందిలే అని మీనా పాపం హ్యాపీగా తన పంతం చేసుకుంటుంది. ఇది ఇలా ఉండగా మనోజ్ తన షాప్లో హ్యాపీగా కూర్చుని ఉంటాడు. ఇవాళ కస్టమర్స్ తక్కువే ఉన్నారు, హ్యాపీగా ఉంది, ఇంకొకసారి
లంచ్ వేసేయాలి అని ఇంకా క్యారేజ్ ఓపెన్ చేసుకొని తింటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా స్టాఫ్ అందరూ మనోజ్ దగ్గరికి వస్తారు. ఏంటి అలా వచ్చారు అని అడుగుతారు. సార్ ఏం లేదు సార్, బయట మార్కెట్లో సోఫా 10,000 ఉంటే మనం 15,000కి అమ్ముతున్నాం సార్. కాబట్టి కస్టమర్స్ చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారి మీరు రేట్స్ గురించి ఆలోచిస్తే అని అంటారు. సో వాట్, అయితే వాళ్ళు అక్కడే కొనుక్కోమని చెప్పండి, దానికి నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అంటారు. అది కాదు సార్, మీది కొత్త షాప్ కదా, కాబట్టి మీరు కాస్త రేట్ తగ్గిస్తేనే కస్టమర్స్ గ్రాబ్ అవుతారు సార్ అని అంటారు స్టాఫ్. వాట్ నాన్ సెన్స్, అంటే నేను బిజినెస్ని నష్టాల్లోకి అమ్ముకోవాలా? నాకు పడుతున్నే 5,000, అలాంటప్పుడు 15,000 అమ్మితే నాకు 10,000 ప్రాఫిట్ వస్తుంది. అంతేకాని వాళ్ళెవరోలాగా నేనెందుకు 10,000కి పెడతాను? మన దగ్గర క్వాలిటీ ఉంటుంది అని అంటారు. సార్ క్వాలిటీ కూడా అని అనేసరికి హే జస్ట్ షటప్, ఓనర్ నువ్వా నేనా? నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? చూడండి, నేను రేట్ ఫిక్స్ చేసిన రేట్కే మీరు అందరూ అమ్మాలి. కొనుక్కుంటే కొనుక్కుంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. అంతేకాని మీరు నాకొచ్చి సలహాలు ఇవ్వకండి. ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్ యునో, MBA గ్రాడ్యుయేట్ ఇక్కడ, వెళ్ళండి గెట్ అవుట్ అని అనేసరికి వీడికి బాగా పొగరెక్కువ అనుకుంటా. ఇంక మనకెందుకు, ఏదో స్టాఫ్ కదా లాయల్టీని మెయింటైన్ చేద్దామంటే బాగా ఈగోయిస్ట్లా ఉన్నాడు. వీడికి ఇలా కాదులే, కస్టమర్లందరూ రాకపోతే అప్పుడు తెలుస్తుంది అని స్టాఫ్ అందరూ మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా ప్రభావతి ఫోన్ చేసి కామాక్షికి కాల్ చేస్తుంది. హలో కామాక్షి, నేను నీ పక్కింటి ఆవిడకి ఒక 3 లక్షలు అప్పిచ్చాను కదా, నాకు ఆ డబ్బులు కావాలి అని అంటుంది. ఏ వదినా, చీటీపాటికి కట్ చేసుకోమని చెప్పావు కదా, ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతుంది. నేను డ్యాన్స్ స్కూల్ పెట్టాలనుకుంటున్నాను అని అనేసరికి ఒక్కసారిగా ఫిట్స్ వచ్చేస్తాయన్నమాట. ఇంకలా కామాక్షికి కామాక్షి కామాక్షి అని పిలుస్తుంది. నువ్వు డ్యాన్స్ స్కూలా? అమ్మో, పిల్లలందరూ ఏమైపోతారో. సరే, నీ డబ్బులు నేను ఎందుకు ఉంచుకుంటాను, ఇచ్చేస్తానులే అని అనేసరికి మంచి డ్యాన్స్ స్కూల్ని చూసి వచ్చాను, రేపే అడ్వాన్స్ ఇచ్చి ఓపెన్ చేస్తాను అని ప్రభావతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకలా తన నాట్య ప్రదర్శనకి అయితే హ్యాపీగా రెడీ అయ్యి భరతనాట్యంకి సంబంధించిన అన్ని వస్తువులు వెళ్ళి కొని తెచ్చుకుంటుంది. మీనా అదంతా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. బాలు, రవి, సత్యం అందరూ హాల్లో హ్యాపీగా కాఫీ తాగుతూ ఉంటారు. శృతి, ఏంటి నేను మార్నింగ్ నుండి గమనిస్తున్నాను, నాకు గజ్జల సౌండ్ వినపడుతుంది. ఇంట్లో ఒకవేళ చంద్రముఖి లాంటి దయ్యం వచ్చిందా ఏంటి అని అంటుంది శృతి. చంద్రముఖి కాదు శృతి, మన అత్తయ్య గారు అని అంటుంది మీనా. ఏంటి ఆంటీయా? ఆంటీకి ఏమైంది అని అంటుంది. అత్తయ్య గారు ఒక భరతనాట్యం డ్యాన్స్ స్కూల్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు, ఆవిడే డ్యాన్స్ టీచర్ అని అనడంతో ఒక్కసారిగా సత్యం, బాలు, రవి ముగ్గురు షాక్లో ఉండిపోతారు. ఒకరినొకరు గట్టిగా పట్టుకొని అమ్మ డ్యాన్సా? అమ్మో, 20 ఏళ్ల క్రితం చూశాను, అప్పుడే లైట్గా తలనొప్పి వచ్చేది, ఇప్పుడు చూస్తే కళ్ళు పోతాయేమో అని అంటాడు బాలు. రే నువ్వు ఊరుకోరా అని అంటారు సత్యం. ఇంకలా ప్రభావతి అయితే డ్యాన్స్ మొత్తం కాస్ట్యూమ్స్ వేసుకొని, భరతనాట్యం కాస్ట్యూమ్స్ వేసుకొని కిందకి వస్తుంది. ఒక్కసారిగా ఇంకా రవి అయితే షాక్లో ఉండిపోతాడు. అమ్మా, వదిన చెప్తుంటే ఏదో జోక్ అనుకున్నాం, నిజంగానే స్టేజ్ మీద డ్యాన్స్ వేయాలనుకుంటున్నావా అని అడుగుతారు. ఏరా, నేను మీకు ఎలా కనబడుతున్నాను? నాట్య శిరోమణి ప్రభావతి ఇక్కడ. ఒకప్పుడు నా నాట్యానికి ఎంత ఎంత ఆదరణ వచ్చిందో తెలుసా? నేను నాట్యం చేస్తే వర్షం పడేది అని అంటుంది ప్రభావతి. నాన్న, పాపం అమ్మావతి నాట్యం చేస్తుంటే వర్షం పడింది అనుకుంటుందేమో, ఆ దేవుడే చూడలేక కన్నీళ్ళ రూపంలో వర్షం పడుతుందని తెలియలేదు అని అంటాడు బాలు. రే నువ్వు ఊరుకోరా అని అంటుంది ప్రభావతి. డ్యాన్స్ స్కూల్ కూడా చూశాను, కాబట్టి ఇవాళే మంచి ముహూర్తం, ఇవాళే వెళ్ళి హ్యాపీగా స్కూల్ ఓపెన్ చేయాలని చెప్పి ఇంక చెప్పడంతో శృతి వాళ్ళైతే చూస్తూ ఉంటారు. శృతి, అమ్మ రోహిణి, మీరందరూ కూడా రేపు ఓపెనింగ్కి రావాలి సరేనా అని బాలు మీనాకు మాత్రం చెప్పదు. సత్యం, ఏంటి వాళ్ళిద్దరేనా నీకు, మరి బాలు మీనా అని అడుగుతారు. వాళ్ళకు ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? వస్తారులే, ఏ బాలు మీనా మీరు కూడా రావాలి, చూసి కుళ్ళుకోకూడదు అని అంటారు. చూసి కుళ్ళుకునే బుద్ధి మీకుంటుందేమో, మాకుండదు అని అంటుంది మీనా. ఇదిగో నీ పొగరు బాగా ఎక్కువైందే, నీ పొగరు దించడానికే నేను కష్టపడి పనిచేస్తానని చెప్పి ప్రభావతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.
ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ప్రభావతి ఇంకలా డ్యాన్స్ స్కూల్ని తనంతట తనే రిబ్బన్ కటింగ్ చేసుకొని ఆపుతుంది. ఇంకలా కట్ చేస్తుంది. ఇంకలా వెంటనే అందరూ లోపలికి అడుగు పెడతారు. మొత్తం బ్యానర్స్ కట్టించుకుంటుంది నాట్య శిరోమణి ప్రభావతి డ్యాన్స్ స్కూల్ ఇచ్చట భరతనాట్యం నేర్పబడును అని చెప్పి. బాలు మీనా అదంతా చూస్తారు. అబ్బో బాగానే వేసాడే ఇదంతా అని చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇంకా జ్యోతి వెలిగించడానికి ప్రభావతి సిద్ధమవుతుంది. అమ్మ శృతి, నువ్వు వచ్చి తొలి జ్యోతి వెలిగించమ్మా అని అనడంతో శృతి వచ్చి జ్యోతిని వెలిగిస్తుంది. అమ్మ రోహిణి, నువ్వు కూడా రామ్మా అని అనేసరికి రోహిణి కూడా ఆ జ్యోతిని వెలిగిస్తుంది. ఇంకా అలా పాపం కామాక్షి, ఏంటి వదినా నీ ఇద్దరి కోడళ్ళతోనే జ్యోతిని వెలిగించావు, మరి మీనా కూడా నీ కోడలే కదా అని అనేసరికి ఇక్కడ 2 మాత్రమే ఉన్నాయి, వీళ్ళిద్దరే నా కోడళ్ళు, కోడలి స్థానంలో ఉన్నంత మాత్రాన కోడళ్ళు అయిపోతారా ఏంటి అని కావాలని అంటుంది ప్రభావతి మీనాని చూస్తూ. పాపం బాలు మీనా ఇద్దరూ ఫీల్ అవుతారు. అవునవును, అమ్మవతికి ఎంత కృతజ్ఞత ఉంటుందో అత్తమ్మపై. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఇంట్లో వంటంతా మీనానే చేస్తుంది, పనంతా మీనానే చేస్తుంది, ఏం కావాలన్నా మీనానే ఇస్తుంది, ఎవరికి కష్టం వచ్చినా మీనానే తీరుస్తుంది. అయినా మా అమ్మవతి కళ్ళకి అవేమీ కనబడవు, కేవలం డబ్బులు ఉన్న కోడళ్ళు మాత్రమే కనబడతారు అని అంటాడు బాలు. ఇంకలా చూస్తూ ఉంటుంది ప్రభావతి. సరే మీరు అడ్డు తప్పుకోండి, పిల్లలందరూ వరద ప్రవాహంలో వస్తారు, 2 మనుషుల్ని కూడా నేను అక్కడ పెట్టాను క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి, జరగండి అని అంటుంది. చూసేసరికి ఎవ్వరూ కనిపించరు. ఇదేంటి ఎవరూ రాలేదు అని చూస్తూ ఉంటుంది ప్రభావతి. ఏది క్రౌడ్ కంట్రోల్ అని ఏదో అన్నావు, ఏమైంది అని అంటాడు సత్యం. అంటే ఇవాళ ఫస్ట్ రోజు కదండి, అందుకే వచ్చిండరు, తర్వాత వస్తారు అని అంటుంది. అవునా, సరే వచ్చినప్పుడు నేను చూస్తాలే అని చెప్పి ఇంకా అలా అందరూ చూస్తూ ఉంటారు. కానీ ఎవ్వరూ రారు. రాకపోతే ఏంటి, నేను డ్యాన్స్ వేస్తానని చెప్పి వేస్తూ ఉంటే వెంటనే మీనా వాళ్ళు ఆపుతారు. అమ్మవతి, నువ్వు మమ్మల్ని పట్టించుకోకపోయినా మేము మిమ్మల్ని పట్టించుకుంటాం, అందుకే నీకోసం ఒక బహుమతి అని తాంబూలంలో శారీ, ఫ్రూట్స్ అవన్నీ ఇస్తారనమాట. ఇంక ప్రభావతి తీసుకుంటుంది. చీర వైపు చూస్తూ, వీడు నాకు నచ్చిన రంగు చీర తీసుకొచ్చాడు అని మనసులో అనుకుంటుంది. నాకు తెలుసు అమ్మవతికి నేను ఇచ్చిన చీర నచ్చింది, కానీ తను ఎప్పుడు ఆ విషయాన్ని ఒప్పుకోదుగా అని మనసులో అనుకుంటాడు బాలు. ఇటువైపు రవి, శృతి, ఆంటీ మర్చిపోయాను, ఇదిగోండి మీకోసం ఒక చిన్న గిఫ్ట్ అని చెప్పి ఇంకా అలా శృతి కూడా ఒక గిఫ్ట్ తీసుకొస్తుంది. ఆహా ఎంత బాగుందో అని మురిసిపోతూ ఉంటుంది. ఇంకా వెంటనే ప్రభావతి, ఇది కానుకంటే అని కాస్ట్లీ గిఫ్ట్ని చూస్తూ బాలు వాళ్ళని పక్కన పెడుతుంది. రేయ్ లక్షలు మింగినోడా, నువ్వేమీ అమ్మ కోసం తీసుకురాలేదా అని అడుగుతాడు బాలు. అంటే అది అమ్మకి నేనే పెద్ద గిఫ్ట్, నేను ఇంకేమిస్తాను అని అంటాడు మనోజ్. అది వాడి బుద్ధి, ఈ బుద్ధి ఏమో వాళ్ళ అమ్మకు తెలీదు అని సత్యం అనుకుంటారు. ఇంకలా అందరూ కలిసి హ్యాపీగా ఉంటే పక్కన పిల్లలందరూ కూడా వచ్చి నేర్చుకోవడానికి మొత్తం రెడీ అయిపోతారు. ఇంక ప్రభావతి నృత్య ప్రదర్శనని స్టార్ట్ చేస్తుంది. నాట్యాన్ని స్టార్ట్ చేసి ఇంకలా వేస్తూ ఉంటే అడుగులు తడబడుతూ ఉంటాయి ప్రభావతికి. ఎందుకంటే ప్రభావతి ప్రాక్టీస్ చేసి చాలా రోజులైపోయింది కాబట్టి ప్రభావతికి గుర్తులేక ఇంకా కరెక్ట్గా అలా పడిపోబోతుంటే మీనా పట్టుకుంటుంది. ఒక్కసారిగా పిల్లలందరూ ప్రభావతిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. రేయ్ ఈవిడే డ్యాన్స్ టీచర్ అంటరా, కనీసం అడుగులు కూడా వేయలేకపోతుంది, ఈవిడేం డ్యాన్స్ టీచర్ రా అని చెప్పి అందరూ ఇంకా ఫుల్గా నవ్వుకుంటూ ఉంటారు. ఆపండి అని అంటుంది మీనా. ఒక్కసారిగా అందరూ ఆగిపోతారు. ఏంటి టీచర్కి మీరిచ్చే గౌరవం ఇదేనా? ఆవిడ పడిపోతే చూసి నవ్వుకుంటున్నారు, ఆవిడ తరపు నేను డ్యాన్స్ వేస్తాను అని చెప్పి భరతనాట్యాన్ని చేస్తుంది మీనా. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఇంకా పిల్లలందరూ మీనా నాట్యాన్ని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇంకా బాలు అయితే విజిల్ వేస్తూ అది మీనా అంటే కొంతమంది తెలుసుకుంటే బాగుంటుంది. అవును మీనా, నీకు భరతనాట్యం వచ్చా అని అడుగుతారు. అంటే నేను చిన్నప్పుడు వేసవి సెలవుల్లో ఒక 3 నెలలు నేర్చుకున్నానండి, అది గుర్తుందంతే అని అంటారు. చూసావా, ఎప్పుడో చిన్నప్పటివి మీనా గుర్తుంచుకుంది,
ఆ అమ్మావతికి ఏమీ గుర్తులేదు అని నవ్వుతూ ఉంటాడు బాలు. రేయ్ అని అవమానంతో అక్కడి వెళ్ళిపోతుంటే, అత్తయ్య గారు నేను మీరు అవమాన పడాలని ఇదంతా చేయలేదు. మీరు పేరు పోగొట్టుకోకూడదు, పరువు పోగొట్టుకోకూడదని ఇదంతా చేశాను అని చెప్పి పాపం బాలు మీనా అక్కడి నుండి వెళ్ళిపోతారు. సత్యం, చూసావా, నువ్వు కనీసం తనకి కొంచెం గౌరవం కూడా ఇవ్వలేదు. నీ ఇద్దరి ధనిక కోడలతోనే జ్యోతిని వెలిగించమన్నావు, కానీ మీనాని జ్యోతిని వెలిగించడానికి కూడా అర్హత ఇవ్వలేదు. కానీ మీనా నీ కోసం, నీ పరువు నిలబెట్టడం కోసం తను ఎంత పెద్ద సహాయం చేసిందో ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో అని అంటారు సత్యం. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఇంకలా ప్రభావతి, సత్యం, బాలు, మీనా అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి రీచ్ అవుతారు. ఇంటికి రీచ్ అయిన వెంటనే ప్రభావతి, బాగా అలసిపోయాను, ఏయ్ మీనా కాఫీ ఇవ్వవే అని అంటుంది. ఆల్రెడీ ఇచ్చాను, టేబుల్ పై ఉంది చూసుకోండి అని అంటుంది మీనా. దీనికేమీ తక్కువ లేదు అని కాఫీ తాగుతూ ఉంటే అప్పుడే రవి, శృతి ఇద్దరు బ్యాగ్తో కిందకొస్తారు. ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది ప్రభావతి. అదేంటాంటీ, చెప్పాను కదా ఇది 1 వీక్ అయిపోయింది, ఇవాళ మా టర్న్ వచ్చింది కాబట్టి బాలు మీనాకి మా రూమ్ ఇవ్వాలి కదా, కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే మేము మా ఇంటికి వెళ్తున్నాం, వారం రోజులు అక్కడుండి వచ్చేస్తామాంటీ అని అంటుంది శృతి. ఏమ్మా అదేంటి, అయినా మీరు అక్కడికి వెళ్ళి అక్కడ మనం రూముల కోసం బాధపడుతున్నామని తెలుసుకొని ఎందుకమ్మా ఇదంతా అని అంటుంది ప్రభావతి. మీనాని పిలిచే, మీనా రావే, ఏంటే వాళ్ళు వెళ్ళిపోతుంటే అలా గుడ్లప్పకించుకొని చూస్తున్నావే, వెళ్ళొద్దని ఆపు అని అంటారు. ఇంకా మీనా, నేను చెప్తే వాళ్ళు ఆగుతారా, మీరు చెప్తే ఆగుతారా అని అంటుంది. చూడమ్మా శృతి, ఆ రూమ్ వాళ్ళకేం అవసరం లేదమ్మా, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళొద్దమ్మా, నువ్వు వెళ్తే మళ్ళీ తిరిగి వస్తావో రావోనని నా టెన్షన్ నాది అని అంటుంది. ఏంటమ్మా అని అంటాడు రవి. రేయ్ ఏం లేదురా, నేనున్నాను కదా, కావాలంటే మీరు ఆ రూమ్ తీసుకోండి అని అంటుంది ప్రభావతి. ఏంటి మీ రూమా, వద్దొద్దు నేనేం తీసుకోను అని అంటాడు రవి. ఇంక శృతి, ఆంటీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదంటున్నాను కదా, నేను వెళ్తున్నాను అని అనడంతో డబ్బుడమ్మా అని అంటాడు బాలు. ఒక్కసారిగా ఆగిపోతుంది శృతి. ఏంటి బాలు అని అంటుంది. మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మేమే టెర్రస్పై పడుకుంటాం, ఆల్రెడీ నేను రాజేష్తో చెప్పి పెట్టాను, ఒక చిన్న ఇల్లు లాంటి దాన్ని మేము పైన కట్టుకోవాలనుకుంటున్నాం, కాబట్టి మా గురించి ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. రేయ్ లేచిపోయినవాడా, ఇప్పుడు చెప్తున్నాను, ఇల్లు దాటి మీరు అక్కడికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, మేమే ఏదైనా సర్దుకుంటాం కానీ మీరు సర్దుకోకండి, మీరు హ్యాపీగా మీ రూమ్కి వెళ్ళండి అని బాలు పాపం మీనా రామీనా అని చెప్పి తన్ని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు, టెర్రస్ పైకి. అది బాలు అంటే అని శృతి ఇంక చెప్తూ ఉంటుంది ప్రభావతికి. ప్రభావతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.